1972లో ఆంధ్రప్రదేశ్లోనే మొదటి టెక్నాలజికల్ యూనివర్సిటీగా ప్రారంభించబడిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ 2008లో 4 యూనివర్సిటీలుగా విడిపోయి ఈరోజు జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్గా విలసిల్లుతున్నాయి. అయితే మేజర్ రోల్గా ఉన్నటువంటి జేఎన్టీయూ హైదరాబాద్ మన ఓయూ ఏరియాలో ఎంటైర్ తెలంగాణలో అన్ని జిల్లాలను కవర్ చేస్తున్నటువంటి ఈ జేఎన్టీయూ హైదరాబాద్కు తరఫున ఆ జేఎన్టీయూ స్టూడెంట్స్ అందరూ ఈరోజు అమెరికాలో ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూసినా, సిలికాన్ వ్యాలీ చూసినా, న్యూజెర్సీలో అయినా, ఇక్కడ వాషింగ్టన్ డీసీలో అయినా ఎక్కడికి వెళితే అక్కడ జేఎన్టీయూ పిల్లలతో ప్రతి కంపెనీ విరాజిల్లుతున్నది. అట్లాంటి జేఎన్టీయూ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ జేఎన్టీయూ యూనివర్సిటీకి మంచి పేరు తెస్తూ ఉన్న సందర్భంగా ఆ జేఎన్టీయూ ప్రతిభను మరింత పెంచడానికి బర్క్లీ యూనివర్సిటీతో కలిసి ఒక ఎంఓయూ ప్రోగ్రాం చేయడానికి ఏర్పాటు చేసుకునే భాగంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామేశ్వరరావు గారు, ప్రిన్సిపాల్ అయిన నేను, ప్రొఫెసర్ ఏ వినయ్ బాబు అండ్ ఎలక్ట్రానిక్స్ హెడ్ ప్రొఫెసర్ మాధవీలత ముగ్గురం టీమ్గా వచ్చి ఆ జేఎన్టీయూ అండ్ బర్క్లీ యూనివర్సిటీ రెండింటి మధ్య ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో ఒక కోర్సు ఆరంభించబడాలనే కోరికతో ఆ ఏర్పాట్లలో భాగంగా బర్క్లీ యూనివర్సిటీని విజిట్ చేయడం జరిగింది. అట్లే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, శాన్డియాగో స్టేట్ యూనివర్సిటీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లు యూనివర్సిటీలు ఎంఓయూలో ఏర్పాట్లలో భాగమే ఈ నగరాలను దర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జేఎన్టీయూ స్టూడెంట్స్ అందరినీ కూడా ఆలంని అందరినీ కలిసి మేము ఆ యూనివర్సిటీ తరఫున యూనివర్సిటీకి మంచి పేరు తెస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ, అట్లే జేఎన్టీయూ ముందుకెళ్ళడానికి మీ వంతు కృషిని కూడా చేయాలని అందరినీ కోరుకుంటూ కాలిఫోర్నియా సన్నీవేల్లో మీటింగు, అట్లే న్యూజెర్సీలో ఒక మీటింగు, ఈరోజే వాషింగ్టన్ డీసీలో కూడా ఒక మీటింగు ఓల్డ్ స్టూడెంట్స్తో పెట్టడం జరిగింది. అందరూ చాలా ఎంకరేజ్మెంట్గా అందరూ జేఎన్టీయూ స్టూడెంట్స్ అయినందుకు చాలా గర్వపడుతున్నామని, చాలా యూనివర్సిటీకి మేము వీఆర్ రెడీ ఫర్ పేయింగ్ బ్యాక్ టు ద యూనివర్సిటీ అన్న కాన్సెప్ట్తో అందరు రావడం జరిగింది. నిజంగా అందరికీ మరొక్కసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ స్టూడెంట్స్ అయిన జేఎన్టీయూ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక చదువులో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే కాకుండా సామాజిక దృక్పథం పట్ల, భారతదేశం పట్ల, అక్కడ ఉన్నటువంటి ఆ తెలంగాణ ప్రాంతం పట్ల కూడా చైతన్యవంతంగా ఉంటూ చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ ఆ మొత్తానికి జేఎన్టీయూ యూనివర్సిటీకే కాదు వాళ్ళు కన్న నేలకు అభివృద్ధి కూడా కృషి చేస్తున్నందుకు నిజంగా వారంతా అభినందనీయులు. ఇట్లా చేస్తున్నందుకు ఇంకా ముందు కూడా ఈ జేఎన్టీయూ స్టూడెంట్స్ జేఎన్టీయూతో పాటు దేశాభివృద్ధి కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.